సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి ఒకే ఒక్క ప్రశ్న అడుగుతా, సూటిగా సమాధానం చెప్పు. రాజయోగం నీ కళ్ళ ముందే ఉంది, నిర్లక్ష్యంతో వదులుకోకు. ఈరోజు నేను అందిస్తున్న ఈ సందేశం నీ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. నీలో ఎంత శక్తి ఉందో, నీలో ఎంత జ్ఞానం ఉందో తెలుసుకోవడానికే ఈరోజు నీకు ఒక చిన్న ప్రశ్నని వేస్తున్నాను. దానికి సరైన సమాధానం నువ్వు చెప్పగలిగితే నీ జీవితంలో రాజయోగం ఉందా లేదా, అసలు నువ్వు పడుతున్న కష్టాలకు కారణమేంటి, నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఏ విధంగా పరిష్కరించుకోవాలో దానికి సరైన సమాధానం ఈ సందేశం ద్వారా నీకు తెలిసొస్తుంది. తల్లి, ఇప్పుడు నేను అందిస్తున్న ఈ చిన్న కథని ఒక ఉదాహరణగా అర్థం చేసుకుని విను తల్లి అని బాబా గారు ఇప్పుడు ఒక చిన్న కథని అందిస్తున్నారండి. కేశవ రాజ్యంలో రాఘవవర్మ అనే గొప్ప మహారాజు ఉండేవారు. అతనికి ఒక్కగానొక్క వారసుడు కేశవవర్మ. అన్ని విద్యలు నేర్చుకుని యుక్త వయసుకి వచ్చాడు. రాఘవవర్మ కూడా వయసు పైబడి రాజ్యభారాన్ని కొడుకైన కేశవవర్మకి అప్పగించి వానప్రస్థానానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని ఒకరోజు తన భార్య మహారాణితో ఇలా అంటాడు, మహారాణి, నేను రాజ్యభారాన్ని మన కేశవవర్మకి అప్పగించి వానప్రస్థానానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. మీరేమంటారు? ఇందులో నేను అనేదేముందండి మహారాజా, మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా సరిగ్గానే తీసుకుంటారు. కుమారునికి పట్టాభిషేకం చేసి మనం వానప్రస్థానికి వెళ్ళిపోదాం. పట్టాభిషేకానికి ప్రకటించండి. కానీ నాకొక సందేహం మనసులో పీడిస్తోంది. ఏంటది మహారాజా? మన కుమారుడు మహారాజుగా ఈ రాజ్య పరిపాలనకు అర్హుడిగా ఉన్నాడా లేదా అని నా సందేహం. అదేంటి, కేశవవర్మ సకల విద్యలలో ప్రావీణ్యుడు కదా. మీరన్నది నిజమే, అస్త్రశస్త్ర విద్యలలో ప్రావీణ్యుడు అయ్యాడు. కానీ రాజనీతిలోనూ లోక జ్ఞానంలోనూ తగిన అర్హత ఉందా లేదా అని నాకు సందేహంగా ఉంది. అటువంటప్పుడు మన రాజగురువును పిలిపించి సంప్రదించండి. వారే సరైన సలహాని, మార్గాన్ని సూచిస్తారు. సరైన సలహా ఇచ్చావు మహారాణి. రేపే రాజగురువుని పిలిపించి విచారిస్తాను అని ఆ మరునాడు మహారాజు రాఘవవర్మ రాజగురువుని పిలిపించి విషయమంతా వివరించాడు. అప్పుడు రాజగురువు ఇలా అన్నాడు, మహారాజా, యువరాజు కేశవవర్మకి అన్ని విద్యలు, సకల శాస్త్రాలు నేర్పాను. కానీ ఏ రాజ్యపు యువరాజు అయినా రాజ్య పట్టాభిషేకం ముందు దేశ సంచారం చేసి లోకజ్ఞానం సంపాదించడం మంచిది. అప్పుడే అతను రాజుగా పరిపూర్ణంగా సమర్థవంతంగా రాజ్యాన్ని పరిపాలించగలరు. అందుకని యువరాజుకు ఏదైనా సమస్య ఇచ్చి దాని సమాధానం ప్రజల్లో నుండి తీసుకురమ్మని కొంత సమయం గడువు ఇచ్చి పంపిద్దాం. ఏమంటారు? మీరు రాజగురువు, మీ మాట కాదనేదేముంది, అలాగే కానివ్వండి అని యువరాజు కేశవవర్మని పిలిపించాడు. తండ్రి గారు, నన్ను పిలిపించిన కారణం చెప్పగలరా? నాయనా కేశవ, వచ్చే కార్తీక మాసంలో నిన్ను మహారాజుగా నియమించి పట్టాభిషేకం చేసి రాజ్య పరిపాలన నీకు అప్పగించి నేను మీ తల్లిగారితో సహా వానప్రస్థం వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. నువ్వు సమర్థవంతంగా పరిపాలించగలవు అన్న నమ్మకం నాకు కలగడానికి నీకు ఒక సమస్య ఇస్తాను. దానికి మీరు జనజీవన స్రవంతిలోకి వెళ్ళి సరైన సమాధానం తీసుకురావాలి. ఆ విధంగా పట్టాభిషేకానికి ముందు మీరు దేశాటన చేసినట్లు కూడా అవుతుంది. అటులనే తండ్రి గారు, సమస్య ఏమిటో సెలవీయండి. నిజమైన విజయం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం సరైనది తీసుకునిరా. అదేమిటి నాన్నగారు, రాజగురు గారు ఈ ప్రశ్నకు సమాధానం నాకు చెప్పలేదే. అదేమిటి యువరాజా, ఇది సాధారణమైన ప్రశ్న కాదు, సమాధానం కూడా అంత సులభం కాదు. దీనిని ఎవరికి వారే అనుభవం మీద శోధించి తెలుసుకోవాలి. సమాధానం మీ తండ్రి గారికి కానీ నాకు కానీ తెలియనిది కాదు, కానీ మీరే స్వయానా తెలుసుకుని రావాలి. అదే ఇక్కడ నిబంధన.
అటులనే గురువర్య, నేను నేడే ప్రయాణమై దేశ సంచారం చేస్తూ ఈ ప్రశ్నకు సమాధానంతో తిరిగి వస్తాను అని అక్కడి నుండి నిష్క్రమించాడు కేశవవర్మ. ఆ రోజు మధ్యాహ్నమే ప్రయాణమై తన గుర్రం మీద దేశాటనకు వెళ్ళాడు. అలా వెళ్ళిన కేశవవర్మ కొండలు కోనలు దాటి ఒక నగరంలో ప్రవేశించాడు. ఆ నగరంలో ఒక హరిదాసు ఒక చోట అద్భుతంగా పురాణ కథనం చెప్తూ ఉండటం చూసి అది పూర్తి అయిన తర్వాత వెళ్ళి అతన్ని కలిసి ఇలా అన్నాడు, అయ్యా వందనాలు మీకు. మీరు హరికథ చెప్పడం చాలా ప్రశంసనీయం. నాకు ఒక ప్రశ్నకు సమాధానం కావాలి, దయచేసి చెప్తారా? నా పరిజ్ఞానం సరిపోతే నీ ప్రశ్నకు తప్పకుండా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంతకీ ఎవరు నాయనా నువ్వు? నేను ఈ రాజ్యానికి యువరాజుని, కాబోయే మహారాజుని. నా తండ్రి గారు నాకు ఒక ప్రశ్న ఇచ్చి సరైన సమాధానం తీసుకురమ్మన్నారు. ఇంతకీ ఏమిటి నాయనా ఆ ప్రశ్న? నిజమైన విజయం అంటే ఏమిటి స్వామి? ఓసి ఇంతేనా? ఇది చాలా సాధారణమైన ప్రశ్న. దీనికి ఎలాంటి సామాన్యుడైన సమాధానం చెప్పగలడు. నిజమైన విజయం అంటే డబ్బు సంపాదించడం. ఇప్పుడు నేను చేస్తున్నది అదే నాయనా. అవునా? అయితే మీరు నాతో పాటు వచ్చి ఈ సమాధానాన్ని నా తండ్రి గారైన మహారాజుకు చెప్పండి. మీకు మంచి బహుమానం కూడా ఇప్పిస్తాను. ఓ అలాగే, తప్పకుండా వస్తాను అని కేశవవర్మతో పాటు కేశవ నగరానికి వచ్చాడు. అతన్ని తండ్రి ముందు ప్రవేశపెట్టాడు కేశవవర్మ. అప్పుడు మహారాజు ఇలా అడిగారు, చెప్పండి హరిదాసు వర్య, నా ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటి? మహారాజా, మనిషి జీవితంలో నిజమైన విజయం డబ్బు సంపాదించడమే. ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఆ వ్యక్తి అంత విజయాన్ని సాధించినట్లు. అయితే నీకు పురాణాలు బాగా తెలుసు కదా. ముల్లోకాలలో బాగా డబ్బున్నవారు ఎవరు? కుబేరుడు. అతని మించిన ధనవంతుడు ఎవరూ లేరు. అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే అప్పు ఇచ్చాడు. అవును కదా. అతని పరిస్థితి ఏమిటి? రాక్షసుడైన రావణుడి చేతిలో ఓటమి పాలయ్యారు. అవునా? అవును ప్రభు. అప్పుడు నిజమైన విజయం డబ్బు ఎలా అవుతుంది? అయితే మీ సమాధానం సరైనది కాదు. ఇంకా ఏదో ఉంది. మేము మిమ్మల్ని శిక్షించబోము. నీకు మా ఆస్థాన హరిదాసుగా స్థానం కల్పిస్తున్నాము. యువరాజా, మీరు సరైన సమాధానం అన్వేషించిరండి. అలాగే తండ్రి గారు అని కేశవవర్మ వేరే దిక్కుగా ప్రయాణమై వెళ్ళాడు. అలా మరో దిక్కుగా ప్రయాణమైన కేశవవర్మ వాగులు వంకలు కలువు దాటి ఒక ఊరి పొలమేరులో ప్రవేశించాడు. అక్కడ ఒక పండితుడు కొంతమందికి మనిషి ఎలా జీవించాలి, మానవ జీవితం అంటే ఏంటి, ఇలాంటి విషయాలు ప్రవచనాలుగా చెబుతున్నాడు. అతని ప్రసంగం వినడానికి ఎంతో అద్భుతంగా ఉంది. అతని ప్రవచనం ముగిశాక జనం ఎవరికీ తోచినది వారు ఆయనకి కానుకగా ఇచ్చి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయినా కూడా కేశవవర్మ మాత్రం అక్కడే ఆగి చూస్తూ ఉంటాడు. ఆ పండితుడు ఇలా అడిగాడు, ఎవరయ్యా నువ్వు? అందరూ వెళ్ళిపోయినా ఇంకా ఇక్కడే ఉన్నావే, ఏమైనా సందేహాలున్నాయా? అవును స్వామి, నాకొక ప్రశ్న ఉంది. దానికి మీ నుండి సరైన సమాధానం కావాలి. ఇంతకీ ఎవరు నాయనా నువ్వు? ఏమిటి ఆ ప్రశ్న? నేను ఈ రాజ్య యువరాజుని. నా ప్రశ్న ఏమిటంటే, నిజమైన విజయం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులభమైంది. నిజమైన విజయం అంటే బలం, శక్తి. అది ఉన్నవాడు విజయాన్ని సాధించగలడు. ఇది నిజమా? అవునా? దయచేసి మీరు నాతో రాజ్యానికి వచ్చి మహారాజు గారికి సమాధానం చెప్పండి అని కేశవవర్మ పండితుడిని తీసుకుని రాజధానికి వచ్చి తండ్రి ముందు ప్రవేశపెడతాడు. మహారాజుతో పండితుడు ఇలా అన్నాడు, మహారాజా, మీ ప్రశ్న గురించి యువరాజు నాతో చెప్పారు. అయితే చెప్పండి పండితవర్య, నిజమైన విజయం అంటే బలం, శక్తి, ఆ రెండూ ఉన్న మనిషికి విజయం ఇట్టే వరిస్తుంది. మీరు పండితులు కదా, మీకు రామాయణం భారతం బాగా తెలిసి ఉండాలి. అనర్గళంగా మహారాజా అని అంటాడు ఆ పండితుడు. నేను వాటి మీద ప్రవచనాలు కూడా ఇస్తూ ఉంటాను. మరైతే మహాభారతంలో ఎంతో శక్తిని బలాన్ని కూడగట్టుకుని యుద్ధం చేసిన దుర్యోధనుడు ఎందుకు ఓడిపోయాడు? అతని తరపున యుద్ధం చేసిన ఎంతో శక్తివంతులైన భీష్మ ద్రోణాదులు ఎందుకు విజయం సాధించలేకపోయారు? దుర్యోధనుడు స్వయంగా చాలా శక్తిమంతుడు కదా. అతను అవసాన దశలో నీటిలో దాక్కొని ఎందుకు చచ్చాడు? చెప్పండి అని అంటాడు. అప్పుడు
రాజా, అది మరి మీరు చెప్పినది సరైన సమాధానం కాదు. మిమ్మల్ని నేను శిక్షించుకోవడం లేదు. మిమ్మల్ని మా ఆస్థానంలో పండితునిగా నియమిస్తున్నాను. మీ ప్రవచనాలతో మా ప్రజల్ని ఉత్తేజపరచండి. యువరాజా, మీరు మరలా సరైన సమాధానం కోసం అన్వేషించకురా, వెళ్ళు అని పంపిస్తాడు మహారాజు. రెండవ సమాధానం కూడా సరైనది కాకపోవడంతో యువరాజు కేశవవర్మ కాస్త నిరుత్సాహపడి మరో దిక్కుగా సమాధానం అన్వేషించడానికి ప్రయాణమయ్యాడు. అలా మరో దిక్కు వైపు ప్రయాణించిన వర్మకు ఆ మార్గంలో కొండలు, గుట్టలు, ఎడారి తప్ప ఒక రోజు వరకు ఏమీ కనిపించలేదు. ఆ రోజు సాయంత్రానికి అతను ఒక చిన్నపాటి అరణ్య ప్రాంతానికి చేరుకుంటాడు. అరణ్యంలో కొంత దూరం వెళ్ళగానే అతనికి ఒక కుటీరం లాంటిది కనిపించింది. ఆ కుటీరంలో ఒక యోగి ఒక దీపపు కాంతి ముందు ఏవో తాళపత్ర గ్రంథాలు చదువుతూ కనబడ్డాడు. అతన్ని చూసిన కేశవవర్మ ఇలా అన్నాడు, అయ్యా, చాలా సమయం నుండి చాలా దూరం నుండి అన్వేషిస్తూ వస్తున్నాను. దారిలో ఎక్కడ నాకు విశ్రాంతి తీసుకోవడానికి కొండలు, గుట్టలు, ఎడారి తప్ప ఏమీ కనిపించలేదు. ఈ పూట నేను ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చునా? అయ్యో, అది ఎంత భాగ్యం నాయనా, తప్పకుండా విశ్రమించవచ్చు. అవును, ఇంతకీ నువ్వు ఎవరు? ఎక్కడి నుండి వస్తున్నావు? ఏం పని మీద వచ్చావు? ఏం కావాలి? నేను తెలుసుకోవచ్చా? అయ్యా, తప్పకుండా. నేను ఈ రాజ్యానికి కాబోయే రాజుని. నా పేరు కేశవవర్మ. నేను ఒక సమస్యాత్మకమైన ప్రశ్నకు సమాధానం వెతుకుతూ దేశాటన చేస్తున్నాను. మిమ్మల్ని చూస్తే విజ్ఞానవంతులైన యోగి పుంగవుల్లా కనిపిస్తున్నారు. నా ప్రశ్నకు ఏమైనా సమాధానం చెప్పగలరా? ఇంతకీ ఏమిటి నాయనా నువ్వు సమాధానం వెతుకుతున్న ఆ ప్రశ్న? నిజమైన విజయం అంటే ఏమిటి స్వామి? నాయనా, దీని సమాధానం కోసమా నువ్వు దేశాటన చేస్తున్నావు? ప్రశ్న చిన్నదే యోగివర్య, కానీ సమాధానమే చాలా జటిలమైనదిగా తోస్తుంది. ఎందుకంటే ఈ ప్రశ్నకు ఇంతకు ముందు ఇద్దరు మహాజ్ఞులు చెప్పిన సమాధానాలు మా తండ్రి గారైన మహారాజు గారి కానీ నాకు విద్య నేర్పిన గురువుగారు కానీ అంగీకరించలేదు. ఈ ప్రశ్నకు సమాధానం మీదే నా భవిష్యత్తు ఆధారపడింది. నాకున్న పరిజ్ఞానంతో ఎంత ఆలోచించినా సరైన సమాధానం ఏంటో నాకు తెలియడం లేదు. నీ ముందున్నది చాలా చిన్న ప్రశ్న నాయనా. సమాధానం కూడా చాలా చిన్నది. నిజమైన విజయం అంటే అధికారం. అధికారం ఎవరి దగ్గర ఉంటుందో వారు నిజమైన విజయం సాధించినట్లు. నిజంగా ఇది సరైన సమాధానం అంటారా యోగివర్య? మరియు ఖచ్చితంగా ఇదే సరైన సమాధానం. దానికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే మీరు నాకు ఒక సహాయం చేయాలి. రేపు నాతో రాజ్యానికి వచ్చి మహారాజు సమక్షంలో ఈ సమాధానం సరైనది అని చెప్పాలి. అలాగే, తప్పకుండా చెబుతాను. మహారాజు గారి దర్శనం అంటే నాకు కూడా సంతోషమే. తప్పక రేపు ఉదయమే వెళదాం. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోండి. ఆ మరునాడు ఉదయమే యువరాజు కేశవవర్మ యోగిని తీసుకువెళ్ళి మహారాజు రాఘవవర్మ ముందు ప్రవేశపెడతాడు. యోగి మహారాజుకి ప్రణామం చేసి ఇలా అన్నాడు, మహారాజా, నేనొక యోగినే కాక జ్యోతిష్కుడిని కూడా. అడవికి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకు ప్రజలకు మంచి చెడ్డలు చెబుతూ జ్యోతిష్యాన్ని కూడా చెప్తూ ఉంటాను. మీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది మహారాజా. మీది చాలా చిన్న ప్రశ్న. అటులైన సమాధానం చెప్పండి యోగివర్య. మహారాజా, నిజమైన విజయం ఒక మనిషికున్న అధికారం. అధికారానికి మించిన నిజమైన విజయం ఇంకేదీ లేదు. ఖచ్చితంగా అంటారా? 100కి 100 పాళ్ళు అధికారమే నిజమైన విజయమే మహారాజా. అందులో అనుమానమే లేదు. వీలైతే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మన పురాణాల్లో రాక్షసులైన తారకాసురుడు, గజాసురుడు, మహిషాసురుడు లాంటి రాక్షసులు వాళ్లకు చావు వాళ్ళ ఇష్ట ప్రకారమే వచ్చేలా వరాలు పొంది ముల్లోకాలపైన అధికారం సాధించారు. అవునా? అవును మహారాజా. మరి అంతటి అధికారాన్ని సాధించి విజయవంతులైన వారు ఏమయ్యారు? ఎన్నో వరాలు పొంది కూడా వాళ్ళు కలకాలం జీవించగలిగారా? లేదు మహారాజా, వారు అపజయం పాలై మరణించారు. మరి అలాంటప్పుడు అధికారం విజయం ఎలా అవుతుంది యోగివర్య? మహారాజా, నన్ను క్షమించండి. నేను చెప్పినది సరైన సమాధానం కాదని అర్థమైంది. పర్వాలేదు యోగివర్య, మిమ్మల్ని శిక్షించడం లేదు. మీరు మా ఆస్థాన జ్యోతిష్కులుగా ఉండండి. నాయనా కేశవవర్మ, నీవు సమాధానం తెలుసుకోలేకపోతే పర్వాలేదు. ఇక ఆ విషయాన్ని వదిలేసి పట్టాభిషేకానికి సిద్ధంగా ఉండు.
లేదు తండ్రి గారు, నేను మీ ప్రశ్నకి సరైన సమాధానం సాధించి తీరుతాను. ఇంకో దిక్కు ఉంది కదా, ఆ దిక్కున కూడా శోధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నాకు ఇంకొంత గడువు ఇవ్వండి. సరే నాయనా, అటులనే కానీ అనగానే కేశవవర్మ ఆఖరిది 4వది అయిన దక్షిణ దిక్కుగా బయలుదేరుతాడు. అలా దక్షిణ దిక్కుగా ప్రయాణించిన కేశవవర్మ మధ్యాహ్న సమయానికి ఒక ఊరి పొలమేరలో కుండలు చేసే వాడి దగ్గరికి చేరుకుని అలసటతో ఒక చెట్టు క్రింద చతికిలా పడతాడు. అతనికి విపరీతమైన దాహం వేస్తుంది. అప్పుడే అటుగా కుండల్లో నీళ్లు పట్టుకొని వెళుతున్న ఒక యువతిని చూసి ఇలా అడుగుతాడు, అమ్మాయి, నాకు విపరీతమైన దాహంగా ఉంది. నాకు కొన్ని నీళ్ళిస్తావా? అదెంత భాగ్యం, తాగండి. ఇంతకీ తమరెవరు? ఈ ప్రాంతానికి కొత్తవారిలా కనిపిస్తున్నారు. నేనొక ముఖ్యమైన పని మీద దూర ప్రాంతాలకు వెళుతూ ఎండ ఎక్కువగా ఉండటంతో ఇక్కడ ఆగాను. అయ్యో అలాగా, రండి, అదిగో కనిపిస్తుందే, అదే మా కుటీరం. మా తండ్రి కుండలు చేస్తారు. ఎప్పుడు తిన్నారో ఏంటో, రండి, మాతో పాటు ఇంత ముద్ద తిని కాసేపు విశ్రాంతి తీసుకుని వెళుదురు కాని అనగానే కేశవవర్మ ఆ యువతి వెంట వెళతాడు. ఆ యువతి తన తండ్రికి విషయమంతా చెబుతుంది. అయ్యో అలాగా అమ్మా, ముందు అతిథికి మంచిగా భోజనం పెట్టు. మనకున్నా లేకపోయినా పర్వాలేదు. అతను ఏ పని మీద వెళుతున్నారో ఏంటో, ఎంత దూరం ప్రయాణం చేయాలో ఏంటో. అలాగే నాన్న. అయ్యా, నేను అడగకూడని మాటే కానీ అడుగుతున్నాను. మీరు ఏ పని మీద వెళుతున్నారు? పలానా ఊరు అని ఏమీ లేదు. నేనొక ప్రశ్నకి సమాధానం వెతుకుతూ వెళుతున్నాను. ఆ ప్రశ్న నా జీవితానికి ప్రశ్న. ఏంటి బాబు ఆ ప్రశ్న? నిజమైన విజయం అంటే ఏమిటి? అయ్యా, నేను పెద్దగా చదువుకోలేదు, కానీ నాకు తెలిసి నిజమైన విజయం అంటే బాగా డబ్బు సంపాదించడమో, పేరు సంపాదించడమో, అధికారం సంపాదించడమో కాదయ్యా. మన పూర్వీకుల్ని, గతాన్ని మర్చిపోకుండా మన వృత్తిని చేస్తూ 10 మందికి మంచి చేస్తూ, మనం పోయాక కూడా 10 మంది మన గురించి చెప్పుకొని బ్రతకడమే నిజమైన విజయం అంటే. దానికి మించిన విజయం మహారాజుకు కూడా ఉండదు. పెద్దయ్య, ఇదే సమాధానం మహారాజు గారి దగ్గర చెప్తావా? మహారాజు గారి దగ్గర ఎందుకు బాబు? నేను చెప్పింది తప్పైతే నా తల తీసేస్తారు. నాకున్నది ఒక్కగానొక్క కూతురు మళ్ళీ. పెద్దయ్య, నేను ఈ రాజ్యానికి యువరాజు, కాబోయే మహారాజును కూడా. నా తండ్రి గారైన మహారాజు గారు ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకుని రమ్మని నాకు చెప్పారు. నాకు నువ్వు చెప్పిన సమాధానం సరైనదిగా అనిపిస్తోంది. నాతో రండి, నీకు ఏ హాని జరగకుండా నేను చూసుకుంటాను. నాతో వస్తారా అని అడుగుతాడు కేశవవర్మ. తాను యువరాజు అనగానే కాస్త జంకిన కుమ్మరి అతనితో పాటు వెళ్ళి మహారాజుకు తన సమాధానం చెప్పాడు. కుమ్మరి చెప్పిన సమాధానానికి సంతోషించిన మహారాజు, శభాష్ కుమ్మరయ్య, మంచి సమాధానం చెప్పావు అని అతనికి కానుకలు ఇచ్చి పంపిస్తాడు. ఆ తరువాత యువరాజుకి పట్టాభిషేకం చేసి మహారాజు తన భార్య వానప్రస్థానికి వెళ్ళిపోయారు. దీన్ని బట్టి బాబాగారు మనకు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటంటే, నిజమైన విజయం అంటే డబ్బు, అధికారం, అందం కాదు. 10 మందికి మంచి చేస్తూ వాళ్ళ మనసులో చిరకాలం నిలిచిపోవడమే నిజమైన విజయం అని ఈరోజు బాబాగారు గొప్ప సందేశాన్ని ఈ చిన్న కథ రూపంలో మనకు అందించారండి. మన జీవితంలో మనకు ముఖ్యమైనది ఏంటి, శాశ్వతంగా మనకు నిలిచిపోయేది, మనతో పాటు వచ్చేది ఏంటి అన్నది ఈ కథే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.